ఈ చలికాలంలో ఎలర్జీస్ రాకుండా ఉండాలి అంటే బలమైన ఆహారం తినాలి. అందులో ఒకటి ఈ పల్లిపట్టి. ఆ పల్లిపట్టిలోనే నువ్వులు వేసి చేస్తే రెండింతల బలం. అదే నువ్వుల పల్లిపట్టి. మరి ఎలా చేయాలో చూద్దామా? గ్యాస్ పైన కడాయిలో ఒక కప్పు పల్లీలను వేసి లో టు మీడియం ఫ్లేమ్ లో 8 నుండి 10 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యాక వీటిని వేరొక దాంట్లోకి తీసేసి దానిపై ఉన్న పొట్టు మొత్తం తీసేసి పల్లీలను 2 ముక్కలుగా చేసుకోవాలి. అలాగే అదే కడాయిలో 1/2 కప్పు నువ్వులను వేసి 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసి వేరొక దాంట్లోకి తీయాలి. అదే కడాయిలో 1 కప్పు బెల్లంని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2-3 టేబుల్ స్పూన్ల నీళ్ళని వేసి బెల్లం కరిగే వరకు కలుపుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఈ పాకం చేసుకోవాలి. బెల్లం కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా, 1 టేబుల్ స్పూన్ ఇలాచి పొడి, 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకొని పాకం వచ్చే లోపు ఒక ప్లేట్ కి నెయ్యిని రాసి పక్కన పెట్టుకోవాలి. నీళ్లున్న గిన్నెలో కొద్దిగా పాకం వేస్తే ఇలా టక్ టక్ అని సౌండ్ రావాలి. అప్పుడే క్రంచీగా పల్లిపట్టి వస్తుంది. మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని పల్లీలను అలాగే నువ్వులను వేసి 1 నిమిషం అంతా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేయాలి. నెయ్యిని అప్లై చేసిన ప్లేట్ లోకి అంతా వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మీకు ఇష్టమైన షేప్ లో కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పూర్తిగా చల్లారక చూస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది.